సో మనకి ఎగ్జామ్ ప్రిపరేషన్లోకి వెళ్తే ఫస్ట్ ఫ్రెషర్ వచ్చినప్పుడు కోచింగ్ అనుకుంటాము, లేకపోతే సెల్ఫ్ స్టడీ అనుకుంటాము. కోచింగ్కి సెల్ఫ్ స్టడీకి మీరు ఇక్కడ సెల్ఫ్ స్టడీ చేశాను, కొంత టైం పట్టింది అన్నారు. వాట్ ఈజ్ యువర్ సజెషన్? కోచింగ్ తీసుకోవడం బెటర్ అంటారా, సెల్ఫ్ స్టడీ తీసుకోవడం బెటర్ అంటారా? సార్ మీ అంటే ఏది బెటర్ అని కాకుండా సార్, దర్ ఇస్ బోత్ ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి సార్ దీంట్లో. మళ్ళీ సెల్ఫ్ స్టడీలో ఏంటంటే మనమే నిరంతరం తెలుసుకుంటూ, మనకి మనమే గైడెన్స్ ఇచ్చుకుంటూ, నిరంతరం మనం లైన్ లో ఉన్నామా లేదా అని సెల్ఫ్ అసెస్ చేసుకుంటూ ఉండాలి సార్. ఇన్ టర్మ్స్ ఆఫ్ కోచింగ్ లో సార్, కొద్ది గైడెన్స్ దొరుకుతుంది, కొద్ది మెటీరియల్స్ ఉంటాయి, సీనియర్ ఫ్యాకల్టీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు నిరంతరం గైడ్ చేస్తూ ఉంటారు. సో దట్ మనకి ఎక్స్పెక్ట్ ఉంటుంది సార్. కోర్స్ ఎక్స్పెక్ట్ ఉంటుంది కోచింగ్ సెంటర్ దగ్గర. బట్ నాకు కోచింగ్ సెంటర్కి వెళ్ళే ఇంట్రెస్ట్ సార్, ఫైనాన్షియల్ థింగ్స్ వల్ల. దాని తర్వాత అందులో నాకు కొద్దిగా నేనే చదువుకోగలను, నేను ఇది ఐ కెన్ హ్యాండిల్ దిస్ అని ఒక సెల్ఫ్ మోటివ్ తోనే నేను నా పర్సనల్ విషయంలో నేను ఇట్లా కూర్చున్నాను సార్. బట్ ఎస్, కోచింగ్ సెంటర్ వల్ల కొంచెం యూజ్ అవుతుంది.